వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట వ్రాసుకున్నారు, ఆయనకి కోరిక, తపన ఎట్లాగైనా మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని. సీట్ వచ్చింది. 1000 రూపాయలు కట్టాలి. ఆ రోజుల్లో 1000 రూపాయలు లేవు, నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు, ఆయన కలలు నెరవేరే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను, నేను చాలా రోజులైంది చదివి. ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కలాం గారికి ఇచ్చి నువ్వు చదువుకో అంది. కలాం గారు ఆనంద బాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు, స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువ నుంచి విడిపించి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి, అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు. తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు. తోబుట్టువులను నిర్లక్ష్యం చేయడం, మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి, మా తమ్ముడితో నాకు మాటలు లేవండి, మా అక్కతో నాకు మాటలు లేవండి, ఈ మాట అనడం చాలా దారుణం. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు, ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు, నిన్నెవరు నమ్ముతారు?